ఈరోజు మట్లాదివారం. ఈరోజు ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటాం ఏంటంటే గాడిద గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి మనం త్వరగానే ఈ కార్యక్రమం ముగించుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువారు జరిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు కల్పనా కథ కాదు, ఊహా చిత్రాలు కాదు, నిజముగా జరిగిన ఆయన చరిత్ర. ప్రియులారా, యేసు ప్రభువారు తిరిగిన ప్రాంతాలు నేటికి ఉన్నాయి. యెరూషలేము ఉంది, బెత్లెహేము ఉంది, యెరికో ఉంది. ఆయన జీవించిన జీవిత కాలంలో తిరిగిన ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. ఇవన్నీ వాస్తవం, నిజం. యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన నిన్న అనుకుని రోజు వచ్చేలేదు. ఆది అందే దేవుడు తన చిత్త ప్రకారముగా. అందుకే ఎబ్రీ రాసిన పత్రికలు ఏమని ఉంటుందనంటే, నా నిమిత్తము గంధపు చుట్టములో ఏమవుతా రాయబడినయో అది నెరవేర్చడానికి లోకానికి వచ్చారన్నారు. అంటే బెత్లెహేము వెళ్ళటం, పుట్టడం ఆయన చిత్తం, దేవుని చిత్తం. యెరికో వెళ్ళటం దేవుని చిత్తం. ఆయన ఏది చేసినా దేవుని చిత్త ప్రకారమే చేశారు. అదే వరుసలో ఒకసారి ఏం చేశారనంటే, యెరూషలేమునకు ఆయన వస్తూ ఉన్నారు. అప్పటికే చాలా పట్టణాలు తిరిగేశారు. జీవించిన తర్వాత ఇంకా ఆకారు యెరూషలేము వెళ్ళారనంటే, యెరూషలేములో ఏం చేయబడతారనంటే సిలువేయబడతారు. మానవుల పాప పరిహారము కొరకు ఆయన మరణించబోతా ఉన్నాడు. మరణించబోతుంటున్న సమయంలో యేసు ప్రభువారు తన దగ్గర ఉన్న శిష్యులను ఇద్దరు కేకేసి అన్నాడు, మీరు ఎదురుగుండా గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, దాన్ని ఇప్పుకుని నా యొద్దకు తీసుకురండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రియులారా, మరి శిష్యులు వెళ్ళారు. యేసయ్య అన్నారు అప్పటికే, ఎందుకు ఇప్పుతున్నారు మీరు అని అడిగితే, అది ప్రభునకు కావాలని చెప్పండి అని చెప్పారు. చెప్పిన తర్వాత వారు వెళ్ళారు. ఎదుటి గ్రామంలోకి వెళ్ళి గాడిద పిల్ల కట్టబడి ఉన్నప్పుడు దాన్ని ఇప్పుకొని తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఏమైందనంటే, ఆ గాడిద మీద తెల్లని వస్త్రాలు వేశారట. తెల్లని వస్త్రాలు వేయగా యేసయ్య ఆ గాడిద మీద కూర్చోగా, ఆ గాడిద ప్రయాణం వెళుతూ ఉంటుంటే దారి పొడిగిన ప్రజలు ఏం చేశారనంటే, గాడిద వెళుతుంటున్న ఆ దారంతా కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఓసన్నా ఓసన్నా అని కేకలు వేస్తూ ప్రభు వెళుతూ ఉంటున్నప్పుడు తెల్లని బట్టలు పరుస్తూ ఉంటున్నప్పుడు ఆ తెల్లని బట్టల మీద ఆ గాడిద నడుచుకుంటూ యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, గాడిద అసహ్యమైనది. గాడిద ఎవరు ప్రేమించరు. గాడిద తునీకరించబడినది. కానీ తునీకరింపబడిన గాడిద చుట్టూరు ప్రజలు ఓసన్నా ఓసన్నా అని కేకలు వేస్తూ అది ప్రయాణమే వెళుతూ ఉంటున్నప్పుడు బట్టలు పరిచి ఆ తెల్లని వస్త్రాల మీద లేకపోతే బట్టల మీద నడుచుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎలా వచ్చింది ఇంత ఘనత గాడిదకి? తునీకరింపబడింది, అసహింపబడింది. పెంటల్లో తిరిగిన ఈ గాడిదకు ఎంత విలువ వచ్చిందో చూసారా? అంత విలువ రావటానికి కారణం ఏంటనంటే, ఆ గాడిద మీద ఎవరు కూర్చున్నారనగా యేసయ్య కూర్చున్నారు. యేసయ్య ఎప్పుడైతే గాడిద మీద కూర్చున్నారో ఆ గాడిదకు విలువ వచ్చింది, గాడిదకు ఘనత వచ్చింది. యేసయ్య ఆ గాడిద మీద వెళుతూ ఉంటుండగా దానికి వస్త్రాలు పరిచారు, దానికి వస్త్రాల మీద నడిపించారు. అంత ఘనత రావటానికి కారణం ఆ గాడిద మీద ఎవరు కూర్చున్నారని అంటే యేసయ్య కూర్చున్నారు. గాడిద స్వభావమును మనుషుల స్వభావమును ఒకటేనంట, దగ్గరగా ఉంటుందంట. అందుకే మన పెద్దోళ్ళు తిడతా ఉంటారు. ఏమని తిడతారంటే, గాడిదలా తిరుగుతున్నావేరా అని అంటారు. అంటే గాడిద ఎలాంటి స్వభావం కలిగినదో మనుషుడు కూడా అలాంటి స్వభావం కలిగిన వాడే. అంటే విలువ లేనివాడు, ఘనత లేనివాడు, గౌరవం లేనివాడు. అటువంటి అపవిత్రమైన మానవుడు, విలువ లేని మానవుడికి ఎలా విలువ వస్తుంది అని అంటే, చూడండి ఒక సందర్భాన్ని మీకు చూపిస్తానండి. హేబు గ్రంథంలో ఒక మాట రాయబడిందండి. ఆ మాటను చదువుదాం. మానవుడంట దేవుని దృష్టికి అపవిత్రుడట.
యోబు గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదివితే మానవుడు ఎంత నీచమైన వాడు అన్నట్టు. చెడిన వాడును నీళ్లు తాగినట్లు అపవిత్రుడు కాదా అని మాట చదువుతున్నాం. అంటే మానవుడంట నీచమైన పనులు నీళ్లు తాగినట్లుగా తాగుతున్నాడట. ఆమె నీచమైన పనులు నీళ్ళు తాగినట్టుగా చేస్తా ఉన్నాడట. నీళ్ళు ఎంత సులువుగా తాగేస్తామో అంత సులువుగా పాపము చేస్తా ఉన్నాడు. పాపము చేసిన వాడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు అని అంటే నీచుడు, అసహ్యుడు మాట బైబిల్ వాక్యంలో మనం కూడా చూస్తాం. కాబట్టి ఈ నీచుడైన మానవుణ్ణి యేసు ప్రభువారు విమోచించడానికి వచ్చారు. ముందుగా ఈ గాడిద గురించి మనం చూద్దాం. ప్రియులారా, తునీకరింపబడిన గాడిద, అసహ్యింపబడిన గాడిద, ఎవరు కూడా విలువివ్వని గాడిద. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడనంటే ఇద్దరు శిష్యులు పంపించి అవి ప్రభునకు కావాలని చెప్పారు. ఎవరికి కావాలంట? ప్రభునకు కావాలి. ప్రభునకు కావాలి, అది ప్రభు దగ్గరికి రావాలని. అంటే ఆ గాడిద కట్టబడింది. కట్టబడిన గాడిద ఏం చేయబడాలని అంటే ఇప్పబడాలి. ఇప్పి ప్రభు దగ్గర తీసుకుని వస్తే అప్పుడు దానికి ప్రభు దాని మీద కూర్చోనగా అప్పుడు దానికి ఘనత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, గాడిదలండి సాకల వారు వాడుకుంటారు, వారు వినియోగించుకుంటారు బరువులు మోయటానికి, లేకపోతే ఆ రోజుల్లో ప్రయాణాల కొరకు గాడిదలు వాడేవారని మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఒకవేళ గాడిద పుట్టిందనుకోండి, గాడిద పుట్టిన రాగానే దాన్ని ఏం చేయాలని అంటే దాన్ని మెడ వేసి చంపేవారట. నిర్గమకాండంలో చూడండి, నిర్గమకాండంలో మనం చూస్తే 13వ అధ్యాయం 13వ వచనంలో ఎవరికైనా గాడిద ఉందనుకోండి, గాడిద పుట్టిందనుకోండి, పుడతమే దాన్ని మెడేసేవారట. ఒకవేళ నాకు కావాలి అన్నామనుకోండి, దానికి బదులుగా ఏం చేయాలని అంటే దానికి బదులుగా దాన్ని మెడరించడం మానేసి దానికి బదులుగా గాడిదకు బదులుగా గాడిద బతకడానికి బదులుగా గొర్రె పిల్ల మెడ విరవాలట. చదవంటారమ్మా. దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపబలను, అట్లు దాన్ని విడిపించిన ఎడల దాన్ని మెడ చేయాలటండి. దేవుడిచ్చిన నియమం. కానీ గాడిద ఎవరికైనా కావాలితే, గాడిద మీకు అవసరం అవుతే, దాని మీద మీకు ప్రేమ ఉంటే దాన్ని మెడసేవాలి. ఎందుకనంటే నీచమైనది, అపవిత్రమైనది, బలికి తగినది కాదు. బైబిల్లోనండి గొర్రె బలిస్తారు, మేకను బలిచ్చారు, ఆవును బలిచ్చారు, పావురాలు బలిచ్చారు, కొన్ని పక్షులను బలిచ్చారు. కానీ బలవకూడనిది ఏదనంటే ఈ గాడిద. గాడిద అపవిత్రమైనది. కాబట్టి ఈ అపవిత్రమైనది ఎవరికైనా కావాలని అంటే దానికి బదులుగా అది బతకాలంటే గొర్రె పిల్లని ఏం చేయాలంటే మేడ ఇచ్చేవారు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ గాడిద ప్రభునకు కావాలి అని చెప్పినప్పుడు దాన్ని ఇప్పుకొని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశారట అని అంటే దాని మీద వస్త్రాలు పరిచారట. వస్త్రాలు పరిచిన తర్వాత దాని మీద యేసు ప్రభు వారు కూర్చున్నారట. కూర్చున్న తర్వాత అది వెళుతూ ఉంటున్నప్పుడు దానికి ఎంత ఘనత వచ్చిందో, ఎంత గౌరవం వచ్చిందో. ప్రియులారా, చదువుదాం. 7వ వచనం చదవండి. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని అనేకులు తమ బట్టలను దారు పొడుగున ఏం చేశారట. ప్రియులారా, మరి గాడిద, అసహ్యమైన గాడిద, అది వెళుతుంటే తను దారు పొడుగున ఏమేశారనంటే వస్త్రాలు పరిచారట. ఎందుకు వచ్చిందనంటే ఆ గాడిద మీద యేసయ్య కూర్చున్నాడు. ఈ గాడిద అంటే ఎవరనంటే మనమే. ఈరోజు మనుషుల చేత తునీకరింపబడి సమాజంలో గౌరవం లేకుండా అసహాయకరమైన, దేవుని దృష్టికి నీచమైన వారిగా ఉన్న మానవుడు విలువ పొందాలనంటే ఇదిగో ఆ గాడిద మీద యేసయ్య కూర్చున్నట్టుగా మనం ఎవరిని నమ్మాలి? యేసయ్యను నమ్మాలి. యేసయ్య మన హృదయంలో ఉండాలి. యేసయ్యను మనం మోసేవారుగా, యేసయ్యను మనం కలిగి ఉన్నవారుగా, యేసయ్యను మనం కలిగి ఉన్నప్పుడు ఇదిగో గాడిదకి ఎలాంటి విలువ వచ్చిందో మనకు కూడా అలాంటి విలువ వస్తుంది. ప్రియులారా, అటువంటి ఘనతను దేవుడు మనకిస్తారు. ఎంత నీచమైన వాడైనా, ఎంత పాపి అయినా,
ఎంత ఘోర పాపినైనా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య దాన్ని గౌరవం కలివారిగా చేస్తాడు. ఒక ఆయన ఎలా వర్ణించాడంటే, ఆ గాడిద అంటండి యేసయ్యను దింపేసిన తర్వాత మళ్ళీ అదే దారి గుండా వచ్చిందంట. మళ్ళీ నాకు బట్టలు వేస్తారేమో, మళ్ళీ నాకు దారి పొడుగును గౌరవిస్తారేమో అనుకొని యేసయ్యను విడిచిపెట్టిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకనంటే ఆ గాడిద మీద ఎవరు లేరు, యేసయ్య లేడు. అంటే యేసయ్య ఉంటేనే దానికి విలువ వచ్చినట్టుగా ఈరోజు మనం యేసయ్యను కలిగి ఉంటే మనకి ఏమొస్తుంది అంటే విలువ వస్తుంది. ఒక 4 మాటలు మీకు జ్ఞాపకం చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఆ గాడిదకంత విలువ వచ్చినట్టుగానే ఈరోజు మనకోటి విలువ రావాలని అంటే ఈ గాడిద విషయంలో యేసయ్య ఏం చేశాడో మన విషయంలో కూడా యేసయ్య అదే చేశాడు. ఏం చేశాడు అని అంటే, మొట్టమొదటిగా ఆ గాడిద కట్టబడి ఉందంట. అమ్మ గాడిద ఏమై ఉందండి? కట్టబడి ఉన్నది. యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్య దాని మీద కూర్చోవాలి. అప్పుడు ఆ గాడిదకి ఏమొస్తుందండి? విలువ వస్తుంది. విలువ రావాలనంటే, గౌరవం రావాలంటే ముందు ఆ గాడిద ఏం చేయబడాలనంటే ఇప్పబడాలి. అమ్మ ఏం చేయబడాలండి? ఎట్ల నుండి ఇప్పబడాలి కనుక దేని నుండి ఇప్పబడాలి అని మనం చదివితే కొన్ని విషయాలు నేను చూపిస్తాను. చూడండి, దేని నుండి మనం ఇప్పబడాలి అంటే కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే ప్రియులరా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా మనం గమనిస్తే కనుక ప్రియులరా దీనికంటే ముందు ఒక విషయాన్ని మీకు చెప్తానండి. ఏంటనంటే ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో దానియేలు గారు చదివిన గ్రంథంలో మనం ఏం చదువుతున్నామనంటే, పేతురు రాసిన పత్రికలో దేనికైతే బానిసయ్యాడో చదవండి, దేన్నైతే జయించలేకపోయాడో దానికి బానిసయ్యాడట. ఎన్నో వచ్చినవరమ్మా? 19వ వచనం. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి ఒకడు దేని వలన జయింపబడకపోవునో దానికి ఏమవుతాడటండి? అంటే దేన్నైతే జయించలేకపోయాడో దానికి ఏమవుతాడు? దాసుడు. అంటే ఒకవేళ తాగును జయించలేకపోయాడు అనుకోండి, ఆ తాగుడికి ఏమయ్యాడు? మనిషి దాసుడయ్యాడు. కాబట్టి ఒకవేళ ప్రియులరా వేరే పాపానికి విడిపించుకోలేకపోతున్నాడు అనుకోండి, దానికి దాసుడయ్యాడు. అందుకే సామెతల గ్రంథంలో 5వ అధ్యాయంలో 22వ వచనంలో అంటారు చూడండి, 5వ అధ్యాయం 22వ వచనం, దుష్టుని దోషములు దానిని చిక్కులు పెట్టును, వాడు పాప శాపముల వలన బంధింపబడు. ఏ పాపము చేస్తా ఉన్నాడో ఆ పాప దోషముల చేత ఏం చేయబడుతున్నాడంట? నేను చాలాసార్లు చెప్తున్నాను, తూరిగా ఉంటదండి. సాయిలు పురుగు పెద్దదా, తూరిగ పెద్దదా అని అంటే తూరిగే పెద్దది. కానీ ఆ తూరిగా సాయిలు గూడులో పడిందని అంటే ఇంకా ఆ తూరిగ సావలసిందే. ఎందుకనంటే దాన్ని విడిపించుకోలేదు. అది చిన్నదే, అల్పమైనదే. అలా బూడిద అలా అన్నామంటే బూడిదగా రాలిపోయి ఆ బూజులో పడి పెద్దదైనా కానీ దాంట్లో చనిపోయినట్లుగానే పెద్దవాడైన మనుషుడు పాపానికి బానిసైపోయి పాప కట్టులకు కట్టుబడిపోయి దానివల్ల ఆఖరికి ఏమవుతున్నాడు అని అంటే మరణంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. కాబట్టి ఈ కట్టుల నుండి, ఈ బానిసత్వం నుండి, ఈ పాపము నుండి, ఈ శాపము నుండి విడిపించేవాడు ఎవరైనా ఉన్నారా? అందుకే ఇందాక పేతురు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం ఏంటనంటే, వారే పాపములో ఉండి నేను మీకు స్వతంత్రత కలుగు చేస్తామంటారట. అంటే చదువుతారా? మళ్ళీ చదువుతా చూడండి. వారే భ్రష్టత్వములో ఉండి దాసులై ఉండి అట్టి వారికి అంటే మీకు విడుదల ఇస్తామని. ఇప్పుడు వారే ఆమె ఎలా అనుకున్నాం, వారే 1000 మంది భార్యలు ఉన్నారు, లేకపోతే చెప్పండి, వారు పాపములు ఉన్నారు. కాబట్టి దేవుళ్ళు అనే వారు పాపం చేసిన వారు మన పాపము నుండి ఎలా విడిపించగలరు? అదే అంటున్నాడు. వారు భ్రష్టులై ఉండి వారు పాపము చేస్తూ పాపంలో వారిని ఏం చేయలేరు? విడిపించలేరు. కాబట్టి ప్రియులారా ఈ వాక్యాన్ని మనం గమనించాలి. విడిపించలేరు కనుక ఏ దేవుడైతే మానవులు కలుగు చేస్తాడు, ఏ దేవుడైతే సృష్టిని కలుగు చేస్తాడో ఆ దేవాతి దేవుడే మానవుడికి లోకానికి వచ్చాడు. ప్రియులారా గమనించండి, ఎద్దులాగా వచ్చాడు అనుకోండి యేసయ్య.
ఎద్దులాగా వచ్చాడనుకో ఎడ్లు బండి కడతామేమో, పాములాగా వచ్చాడనుకో చంపేదమేమో, ఏసయ్య సింహంలాగా వచ్చాడనుకో భయపడిపోతామేమో, లేకపోతే ఏసయ్య ఇంకొకలాగా ఆయన మహిమ తేజస్సుతో వస్తే కాలిపోతామేమో. అందుకని ఆ దేవాతి దేవుడు మానవుడు పాపము నుండి వాడు విడిపించుకోలేకపోతున్నాడని దేవాతి దేవుడి మానవుడిగా మన స్వరూపములో ఈ లోకానికి వచ్చిన ప్రభు ఇదిగో గాడిదను విడిపించినట్టుగా ఈరోజు మనలో కూడా ఏం చేద్దామనుకున్నాడనంటే వీడు ఈ మట్లాది వారం రోజున మీకు మాట చెప్తున్నాను ఏంటనంటే, ఇంకా ఏ విషయాల్లో కట్టబడి దేనికి బానిసలై ఉన్నారో, ఏ పాపం మిమ్మల్ని ఏడుపాటు చేసి మీ మనసుకు నెమ్మది లేకుండా చేస్తా ఉందో, మీకు శాంతి లేకుండా చేస్తా ఉందో, సమాధానం లేకుండా చేస్తా ఉందో, ఆ సమాధానం పొందుకోవటానికి ఏదైతే ప్రియులారా మిమ్మల్ని ఏడుబడి చేసి కట్టబడి ఉందో ఆ పాపాన్ని యేసయ్య దగ్గర చెప్తాం. ప్రియులారా, కొన్ని పాపాలు బట్టి కుటుంబంలో నెమ్మది ఉండదు, కొన్ని పాపాలను బట్టి ఒంటిలో నెమ్మది ఉండదు, కొన్ని పాపాలు బట్టి అనారోగ్యం పాలైపోతున్నావు, కొన్ని బంధకాలు బట్టి పాపక్రియలు బట్టి అనేక సమస్యలకు అవమానాలకు పాత్ర అవుతా ఉన్నావు. కాబట్టి అటువంటి అవమానాల నుండి, అటువంటి అనారోగ్యాల నుండి, అటువంటి శాపము నుండి, అటువంటి పాపము నుండి నీ విడుదల పొందలేదు. కానీ దానికి ఒక పరిష్కారం ఉంది. ఏంటంటే యేసయ్య ఇదిగో ఇది నేను పాపం అయినా ఇది నన్ను అలరపాలు చేస్తా ఉంది, ఈ పాపం నన్ను హేళన పాలు చేస్తా ఉంది, ఈ పాపం నాకు గౌరవం లేకుండా చేస్తా ఉంది, నేను విడిపించుకోవాలనుకుంటున్నాను, నన్ను విడిపించవా అని అంటే దేవుడు ఆ పాపము నుండి మీకు విడుదల చేసి ఇక దాని మీదకు మనసు రాకుండా దాని మీదకి దేవుని బిడ్డలారా మీకు సంపూర్ణ విడుదల ఇస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. గాడిదకు విలువ రావాలనంటే, గాడిద ఘనత్వం రావాలనంటే అది కట్టబడి ఉన్న దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి. కొన్ని మనం కూడా కట్టబడ్డామంటే చూడండి, కీర్తన గ్రంథం ఎక్కడగా చదివేయండి 116వ కీర్తన 16వ చదువురమ్మ. యెహోవా నిజముగా నీ సేవకుడను, నీవు నా కట్టును ఇప్పి ఉన్నావు, నేను నీకేం చెల్లిస్తాను? నీవు నా కట్టులను ఏం చేసావు? ఇప్పి ఉన్నావు. ఏమి దావీదు ఏ కట్టులతో ఉన్నాడు చెప్పండి అని అంటే కీర్తన 51వ కీర్తన అంటాడు, దేవా హిస్సోపుతో నీవు నన్ను. కాబట్టి మనకు తెలుసు దావీదు ఏ బాధలతో ఉన్నాడు. కాబట్టి ఆ పరిస్థితులలో దావీదు దేవుని దగ్గర మొరపెట్టగా దేవుడు ఆ కట్టు నుండి ఏం చేశాడట? అందుకే తీయొద్దు. లోకాసు వార్తలు ఏమని ఉంటారంటే 5వ అధ్యాయంలో నశించిన దానిని వెతికి, ఇంకొక మాట అంటాడు, ఏమంటాడంటే ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు కానీ అనారోగ్యం కలిగిన వాడికి ఎవరు కావాలట? వైద్యుడు కావాలి. వీళ్ళరా పాపము చేసిన వాడికే విడిపించేవాడు కావాలి, పాపంలో ఉన్న వాడికే విడిపించేవాడు కావాలి. ఆ పాపం ఏదో నువ్వు గమనించి యేసయ్య దగ్గరకు వస్తాయి. నీ పాపము ద్వారా అవమానం పాలయ్యి, బలహీనత అయ్యి, నింద పాలైన ఆ నిందలో నుండి నేను తప్పించి నేను గౌరవంగా దేవుడు చేస్తాడు. దేవుడిని కలిగి ఉన్నప్పుడు నిన్ను గణపరుస్తాడు, నిన్ను అనేక మందికి ఆశ్రదకరంగా చేస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. చూడండి, లోకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట చదవండి రమ్మా. అమ్మ ఇక్కడ మనం చూస్తున్నామండి, దేవుని మందిరానికి ఒక ఆవిడ వస్తుందంట. ఈవిడి 18 సంవత్సరాల నుండి ఒక వ్యాధి ఉందంటాడు. ఏమిటి ఆ వ్యాధి అని అంటే వంగుతా మందిరానికి వస్తుందంట, వంగే ఇంటికి వెళ్తుందంట. వంగే ఇలా వంగుతూనే నడుస్తుంది, వంగుతూనే. ఈ బలహీనతను బట్టి రోజు అలాగే వస్తుందంటే అలాగే వెళ్తుందంట. ఒక రోజు యేసయ్య మందిరానికి వచ్చాడట. ఆ మందిరానికి వచ్చినప్పుడు ఆ మందిరంలో యేసయ్య ఉన్నాడట. ఆమె రావటం వెళ్ళటం యేసయ్య చూసి ఆమె మీద కనికరపడి ఆమెను స్వస్థపరిచాడు. అక్కడ మాట ఉంటుంది ఏంటంటే ఆమె నడుమోగిపోవటానికి కారణం ఏంటంటే ఆమె మీద దురాత్మ పట్టిందట. ఏం పట్టిందంటారు? దెయ్యం పట్టింది. ఆ దెయ్యము వారి నడాన్ని ఏం చేసింది? వంచేసింది మాట. సరిగా నడవలేకుండా, సరిగా నిలబడలేని దానిగా, సరిగా మాట్లాడలేని దానిగా ఆమెను వంచేసిన ఆ నడుము వంగిపోయింది. మళ్ళీ ఇవిడు ఎవరు తెలుసా? అబ్రహాము కుమార్తె. దేవుని మందిరంలోకి వచ్చిన ఆవిడే, దేవుని సంధి విశ్వాసం ఉంచినామే. ఆమె విశ్వాసులకు తండ్రి అయిన కుమార్తె అయినా ఆమెను ఏం పట్టిందంట?
బంధించదని సాతాను బంధించి నడుము వంగిపోయినట్లుగా చేసింది. ఆ మందిరానికి రావటాన్ని బట్టి ఆమెను యేసయ్య బాగు చేసినట్లుగానే ఏ విషయంలో ఉంగిపోయామో ఆ విషయంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే లేదు. దీనికి ముందుకు వెళ్ళిపోతున్నాను. దెయ్యపు కట్టుల నుండి మనం విడుదల అవ్వాలి. వ్యభిచార కట్టుల నుండి విడుదల అవ్వాలి. బానిసపు కట్టుల నుండి మనకు విడుదల రావాలి. మంత్రపు కట్టుల నుండి ఏమవ్వాలి? ఇది చదవండి. ఇది మన వాళ్ళు చేస్తారు చాలా మంది. మేకా రాసిన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఒకసారి దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే తీయొద్దురండి. కీర్తన 91 కీర్తన మొదటి వచనంలో మహోన్నతుని చాటున నివసించిన వాడే సర్వశక్తిని నీడను. ప్రియులారా, ఆయన సర్వశక్తిని నీడను. సాతాను గారు శక్తిమంతుడే, మన దేవుడు ఎలాంటాడు? సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు సాతాను కంటే శక్తిమంతుడైనా యేసయ్య అనుకున్నాడు. ఉన్నప్పుడంట కొంతమంది అంట సాతాను గారు శక్తిమంతుడేమనుకొని వాడిని ఆశ్రయిస్తూ కొన్ని మంత్రకట్లు కట్టుకున్నారట. చదవరమ్మా. నేను ఎవరిస్తా చూడు. మంత్ర కట్టులట. ఏ కట్లు? మంత్రించిన కట్లు. కొంతమంది చూశారు కాలుకి నల్ల తాడు కట్టుకున్నారు. నల్ల తాడు కట్టుకుని దెయ్యం వెళ్ళిపోయినంత మాత్రం తెల్లు తాడు కట్టుకుందామా? నేను ఒళ్ళంతా కట్టేసుకుందాను. కాబట్టి ప్రియులారా, కొంతమంది చిన్నపిల్లలకు తాళ్ళు కడతా ఉన్నారు. మరి కొంతమందికి ప్రియులారా ఏమేమో చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ లోక దేవతల కంటే దేవుల కంటే సర్వశక్త ఈ కట్లు నుండి మనం ఏమవ్వాలి? విడుదల పొందాలి. కాబట్టి ప్రియులారా, మొట్టమొదట ఆ గాడిదకు విలువ వచ్చిందనంటే అది కట్టబడి ఉంది. కట్టబడి దాని నుండి ఏమైందటండి? విడిపింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మానవుడు కూడా ఏ విషయంలో కట్టబడ్డాడో ఆ కట్టబడిన కట్టుల నుండి ఏమవ్వాలనంటే విడుదల పొందాలి అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ఇలాగ అంటున్నాను. ఏంటనంటే ఇంకా అబ్రహాము కుమార్తె వలె మందిరానికి వస్తూ కూడా ఇంకా అదే కట్టులో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి సాతాను బంధకాల్లో ఉన్నారు. ఈ సాతాను బంధకంలో ఉన్నంత కాలము నీకు మహిమ రాదు, నిన్ను ఘనత రాదు, నీకు విలువ ఉండదు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చిన మనము ఒక మాట చెప్తాం. యేసయ్య ఈ బంధకము నుండి దాన్ని విడిపించిన ఆయన అంటే దేవుడు ఆ బంధకము నుండి మనల్ని ఏం చేస్తాడనంటే విడిపిస్తాడు. 1, 2 చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలోకి వస్తే ప్రియుల 2వ మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆ గాడిద ఇప్పబడిన తర్వాత యేసయ్య దగ్గర తీసుకుని వచ్చిన తర్వాత యేసయ్య మాట అన్నారు కదా. దాని ముందు ఏమన్నారంటే ఎవరైనా ఎందుకు చెప్తున్నారనంటే అది ఎవరికి కావాలట? ఈ ప్రభువునకు కావాలి అని చెప్పారు. ఎవరికి కావాలట? గాడిద పిల్ల కూడా ఎవరికి కావాలట? యేసయ్యకు. మనం అంటండి తల్లి కావాలి, పిల్ల కావాలట. ఎవరికి? చాలా మంది ఏం చేస్తారంటే తల్లులు వస్తారు కానీ పిల్లలు రారు, తండ్రి వస్తారు కానీ బిడ్డలు రారు. అందుకే వాక్యం ఏం చెప్తున్నానంటే గాడిద పిల్ల కూడా ఈ ప్రభునకు కావలసి ఉంది అని అంటున్నాడు. కాబట్టి కావలసిన ప్రభు దానికి ఏం చెల్లించాడనంటే వెల చెల్లించినట్టుగానే మానవుడికి నువ్వు కావాలి కనుక, అపవిత్రమైన వాడువైనా మనము కావాలి కనుక మన కొరకు గొర్రె పిల్ల మెడ విరచబడినట్లుగా యేసయ్య మన కొరకు తన మెడ విరవబడి. అందుకే యోహాను గారు ఏమంటాడు తెలుసా? లోక పాపమును మోసుకుని పోయే కానీ మన పాపము కొరకు గొర్రె పిల్లవాలే తానే వధించబడ్డాడు. ఇంకో విషయాన్ని మీకు తెలియపరుస్తాను. కనుక యేసు ప్రభు రక్తము శ్రేష్టమైన రక్తం, అమూల్యమైన రక్తం. ఇక గొర్రెలను అర్పించవలసిన పని లేదు, మేకలను అర్పించవలసిన పని లేదు, కోళ్ళను అర్పించవలసిన పని లేదు. కోళ్ళ కంటే మేకల కంటే ఇక్కడ ప్రియులారు ఎలుపోతుల కంటే శ్రేష్టమైన వాడు, సంవత్సరాలు యుగాలు సరిపోయిన వాడు ఆయన మన ప్రభు అయిన యేసయ్య. మనం ఒకవేళ తప్పుదనం చేశామనుకోండి, యేసయ్య దగ్గరకు వచ్చి మన తప్పుదములు ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరిచి పరలోక రాజ్యానికి మనల్ని ఏం చేస్తాడనంటే వారసుడిగా చేస్తారనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసయ్య వచ్చిన తర్వాత ఆ గాడిద మీద ఏం వేశారటండి?
వస్త్రాలు, యేసై కూర్చున్న తర్వాత వస్త్రాలు, కూర్చుంటానికి వస్త్రాలు వేస్తారట. వస్త్రాలు చాలా సార్లు చెప్తారు, అమ్మగారు కూడా చాలా సార్లు చెప్పారు. ఏంటి వస్త్రాలు అని అంటే ప్రశస్తమైన వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, మహిమ వస్త్రం, కనుక తెల్లని వస్త్రాలు, ఇవి వస్త్రాలు. అమ్మ వస్త్రాలు అంటే తెల్లగొన్న వస్త్రం, వస్త్రం అంటే ఉల్లాసం అని రాస్తున్నా కాదు. రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, ప్రశస్తమైన వస్త్రాలు అంటే ఏంటనంటే, నీతి వస్త్రాలు అంటే ఏంటంటే పోలిస్తూ చెప్తున్నాడు. ఏమనంటే ఆ తెల్లని వస్త్రములు అంటే పవిత్రపరచబడిన వారు అని. మనము పవిత్రపరచబడిన వారి వలె, ఉల్లాసం అంటే సంతోషించిన వారి వలె, లేకపోతే మహిమ అంటే మహిమ గలవారిగా, ప్రత్యేకింపబడిన వారు, తెల్లని వస్త్రాలు ధరించుకునే వారిగా మనం ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చదవండి. హల్లెలూయా. నాకు చాలా సినిమా పిచ్చి అంటే ఇష్టం. సినిమాలు ఎక్కువ చూసేవాడు. సినిమాకి ఏ పాపం లేదు నాకు. సిగరెట్ ఎప్పుడు కాల్చలేదండి, మందు ఎప్పుడు తాగలేదు, కొళ్ళు తాగాను ఒకసారి 2 సార్లు. కానీ నాకు ఇది లేదు, తాగుడు కానీ సిగరెట్ కానీ ఏ పాపాలు నాకు అలవాటు ఉన్నది ఏంటంటే సినిమాలే చూస్తున్నాను ఎక్కువ. ఒక్కసారి 4 సార్లు చూసేసేవాడు అన్నమాట సినిమా. మానలేకపోయాను అనుకున్నా. హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా చూశాను సినిమా. అది నాకు నా బానిస అయిపోయింది. నేను మానలేకపోతున్నానని బాధపడేవాడు. కానీ ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆ రోజు ప్రభు నన్ను రక్షించిన నాటి నుండి నేను మరలా ఆ సినిమాల వైపుకి చూడలేదు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఆ అలవాటు నుండి మనం ఏమవ్వాలని అంటే విడుదల పొందాలి. ప్రియులరా, 500 రూపాయలు అప్పట్లో 500 కొత్త వస్తూ ఉండేవి. 500 టికెట్లు 500 ఒక పోట్లా కొట్టేహాను. కనుక సినిమా టికెట్లు తీసుకుని సినిమా చూసి డ్రింకులు తాగి పచ్చిమిరకాయ మధ్యలో తిని మొత్తం 500 అవగొట్టేశాను. ప్రియులను గమనించండి, అలాగా ఎన్ని రూపాయలు అవగొట్టేశాను. కానీ ఆ వ్యసనాల నుండి దేవుడు విడుదల చేస్తాడు. నేను ముందుకు వెళ్తున్నానండి. ప్రియులరా, ఈ గాడిదకు పేరు పెడతా ఉన్నాను. ఏ పేరు అనంటే కట్టబడిన గాడిద. ఈ కట్టబడిన గాడిద యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత అది దానికి ఎలా అయితే గౌరవం వచ్చిందో, ఇప్పుడు మనము కూడా యేసయ్య దగ్గరకు రావాలంటే మన కట్టుల నుండి ఏమవ్వాలి? విడుదల. కొన్ని గాడిదలు చూపించి నేను ప్రార్థన చేస్తానండి. ప్రియులరా, దేవుని వాక్యంలో కొన్ని గాడిదలు ఉన్నాయండి. ఆ గాడిదలు ఏంటో మీకు చూపిస్తాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులరా, ఇప్పబడిన గాడిద, కట్టబడిన గాడిద, ఇప్పబడిన గాడిద యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు దానికి ఏమొచ్చిందనంటే విలువ వచ్చింది. ఇక్కడే గాడిద గురించి ఇంకో మాట చెప్పాలి. ఏంటనంటే ఈ గాడిదకు విలువ రావటానికి కారణం ఏంటనంటే యేసయ్యను మోసిన గాడిద. ఆమె ఎవరిని మోసింది? మనం కూడా ఎవరిని మోయాలి? యేసయ్య మోయాలి. ఎలా మోయాలి అని అంటే మన ప్రవర్తన ద్వారా, మన నడకను బట్టి, మన మాటను బట్టి మనం ఎవరిని మోయాలని అంటే యేసయ్యను మోసేవారిగా మనం ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను. ప్రియులారా, ఇలా చెప్తున్నాను. ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే. భక్త్ సింగ్ గారు ఒక నియమం పెట్టారు. ఏంటనంటే దావీదు గొలియాతును జయించడానికి 5 రాళ్ళు ఏరుకున్నాడట. అమ్మ ఎన్ని రాళ్ళు? అందరూ ఒకసారి తెలుస్తుంది చెప్పండి. హల్లెలూయా. ఎన్ని రాళ్ళు? ఆ రాళ్ళు ఎక్కడ పెట్టుకున్నాడనంటే సంచిలో పెట్టుకున్నాడట. ఈ 5 రాళ్ళు, ఈ సంచిలో పెట్టుకున్న ఈ 5 రాళ్ళు ఎట్టుకెళ్ళి ఒక రాయి తీసుకుని ఒడిసెల్లో పెట్టి గిరగిర తిప్పగా ఆ రాయి వెళ్ళి ఆ గొలియాతుకు తగలగాడు, వెలకెత్తలో పడి బోర్లో పడి వాడిని నరికి చంపారు. సరే, దావీదు గొలియాతును జయించడానికి దావీదు దగ్గర ఉన్నది ఏంటనంటే ఆయుధాల్లో ఒకటి ఏంటనంటే సంచి. అమ్మ ఏంటది? సంచి. దేనికి సంచి? ప్రియులారా, దేవుని వాక్యం సంచి మన హృదయానికి సాదృశ్యంగా ఉంటే రాళ్ళు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ దేవుని వాక్యము సంచిలో ఉండాలట. అవి ఎందుట్లో ఉండాలి? అందుకే భక్త్ సింగ్ గారు ఏం పెట్టారంటే, మేము వేసుకుంటాం కదా అప్పుడప్పుడు బైబిల్ సంచి, అది మా గురువు గారు పెట్టిన నియమం. అది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర గొలియాతు లాంటి వాడిని జయించడానికి, అందుకే సాతాను గాడట
ఎవరు మింగుదునా ఎవరు పాడు చేదునా అని గద్ది సింహం వల్ల తిరుగుతున్న వాడిని జయించడానికి మనం అంటండి దేవుని వాక్యము మన కూడా ఉండాలంట. ఆమె ఎక్కడ ఉండాలి? అందుకే సంచి వేసుకుని సంచిలో ఏమెట్టుకుంటామంటే బైబిల్ పెట్టు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే మనకు అవమానం కలుగుతుందో, ఎక్కడైతే మనం నన్ను తునీకరిస్తారో అక్కడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మీకు అర్థమైన రీతిలో ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య అన్నాడు, నా నిమిత్తం ఎవరైతే సిగ్గుపడతారో వారు నిమిత్తం నేను పరలోకంలో దూతలు ఎదుట ఏం చేస్తానన్నాడు? సిగ్గుపడతానన్నాడు. అంటే ఈ లోకంలో మనం ఏం చేయకూడదు? యేసయ్య కొరకు సిగ్గుపడకూడదు. కొంతమంది బైబిల్ తెచ్చుకుంటా సిగ్గుపడుతున్నారండి. కొంతమంది ఎక్కడ ప్రార్థన బైబిల్ తెచ్చుకుంటా సిగ్గుపడు. మన సంఘము అలవాటు పరుచుకోవాలి. ఈ అనుభవంలో కూడా రావాలి. మీరు ఏంటంటే ఎక్కడైనా పెళ్లి కూతురు చేస్తున్నారనుకోండి, అందుకే ప్రియులరా, అబ్రహాము సొదొమ పట్టణంలో లోతు ఆస్తి ఎత్తుకుపోయినప్పుడు అబ్రహాము ఆ విషయం తెలుసుకొని తనంట దగ్గర అలవాటు పరచబడిన వారు, ఆమె అలవాటు పడిన వారు ఎలా ప్రార్థన చేయాలో, ఎలా యుద్ధం చేయాలో అలవాటు పడిన వారిని తీసుకుని వెళ్ళాడు. ఈరోజు మీరు కూడా ఎక్కడైనా పెళ్లి కూతురు చేస్తారనుకోండి, మన సంఘస్థులు అక్కడ ఉంటే కనుక ఏం చేయాలి? ప్రార్థన చేయవలసి వస్తే ప్రార్థన చేయాలి. కానీ తప్పించుకోకూడదు. ఇది అలవాటు పరచబడిన వారు, దేవుని చేత నియమింపబడిన వారు. అక్కడ ఎవరైనా మనోళ్ళు ఉంటే కనుక ప్రార్థన చేయండి అమ్మన్నప్పటికీ ప్రార్థన చేయాలి. కనుక అలవాటు పరచబడిన వారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు అక్కడ అద్భుత కార్యాన్ని చేస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇవ్వండి. ఇప్పుడు బూతులు బాగా తిడుతున్నారండి. బాగా బూతులు తిట్టిన ఆవిడ ఉందండి. ఆ బూతులు తిట్టిన ఆమె ప్రార్థన చేసింది అనుకోండి, ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా? వెళ్ళదు. కాబట్టి అటువంటి వారిని ఏం చేయనివ్వకూడదు? ప్రార్థన చేయనివ్వకూడదు. ఇప్పుడు మన సంఘస్థులు ప్రార్థన చేసి పవిత్రులుగా మేము గమనించిన పవిత్రులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన వింటాడు. అది వివాహమైనా లేకపోతే పెళ్లి కూతురు తయారు చేసిన, పెళ్లి కొడుకు తయారు చేసిన 7 వారాల ప్రార్థన అయినా ఎక్కడైనా మీరు ఆ సిస్టంలోకి రావాలి. ఒక విషయాన్ని గమనించాలి. ఎదటి వ్యక్తి పవిత్రుడో కాదో మనకు తెలవదు. కాబట్టి పవిత్రమైన వారు ఏం చేయాలి? ప్రార్థన చేయటానికి మనం ముందుకు రావాలి. సరే, మనం ముందుకు వెళ్తాం. చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు. ప్రియులారా, ఇర్మియా రాసిన గ్రంథం 2వ అధ్యాయం. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద ఏం చేస్తుందట? బైబిల్లో కొన్ని గాడిదలు ఉన్నాయండి. ఈ గాడిద ఏంటనంటే అరణ్యమునకు ఏం చేసిందంట? అరణ్యం అంటే లోకానికి ఏం చేసింది? అలవాటు పడిందట. అరణ్యమునకు అలవాటు పడిన గాడిద. ఈ గాడిదలండి చాలా బలమైనవి అంట. బలమైనవి అని అంటే వారు పక్కగా ఉన్నా కానీ వాళ్ళ మాటలు వినాలి. ఒక్కొక్కడు అటువంటి వారు ఎందుకలా తాగుతున్నాం అని అంటే ఎన్ని కబుర్లు చెప్తారో తెలుసా? వాళ్ళకి చెప్పలేము మనం. ఎందుకనంటే వాళ్ళకి చాలా బలమైన వారు, తెలివైన వారు. ప్రియులారా, మనకు కూడా తెలియదు. బైబిల్ గ్రంథంలో రిఫరెన్స్ లేకుండా లేదా బైబిల్ చూడకుండా చెప్పలేము. వాళ్ళు చూడకుండా చెప్తారు. అయినా వారు అరణ్యానికి ఏమయ్యారు? అలవాటు వారు. కాబట్టి ప్రియులారా, చూడకుండా చెప్పగలంత జ్ఞానం ఉండినా, దేవుని వాక్యం అంతా తెలిసిన వాడైనా, ఎంత బలమైన వాడైనా, అంత తెలివైన వాడైనా వారు దేనికి అలవాటు పడ్డాడనంటే అరణ్యానికి అలవాటు. ఈరోజు అడగన ఎవరైనా ఉన్నారా అంత తెలివిగా ఉంటూ కూడా ఇంకా అరణ్యానికి అలవాటు పడిన వారు? ఇంకెవరైనా ఉన్నారా అరణ్య అలవాట్లకు అలవాటు పడి తిరుగుతున్న వారు? మీరు ఎప్పుడైనా ఆ తణుకులో చూస్తే ఆవులు తిరుగుతూ ఉంటాయి. ఆవులు, ఎద్దులు అవి అంటే తీసుకొచ్చి గడ్డి వేస్తే తినవు. ఆమా, తీసుకొచ్చి గడ్డేస్తే తినవు. ఇక్కడ అవి ఎప్పుడు దానికి ఎవరికి ఆ ఆవులు, ఆ ఎద్దులు దేనికి అలవాటు పడ్డాయనంటే సినిమా పోస్టర్లకి, పడేసిన కాగితాలకి, చెత్తకి అలవాటు పడతాయి. అంటే అవి ఇంకా తీసుకొచ్చి కట్టిన మేతేసిన తినం కట్టయ్యే. అటు పేడ చూడాలి ఎంత అసహ్యంగా ఉంటుందో. సరే, అట్న మాట ఏంటి అన్నట్టు ప్రియులారా, అది ఆ ఆవులు అరణ్యానికి ఏమైనాయి? కొన్ని ఆవులు ఇక్కడ ఉన్నాయి, కొన్ని ఎద్దులు
కొన్ని గాడిదలు ఇక్కడ ఉన్నాయి. ఈ గాడిదలు దేనికి అలవాటు పడ్డాయంట? అయ్యో బాబా తప్పునైనా రండి దేవుని సన్నిధికి వచ్చి ఇదిగో చక్కనైన మాటలు నేర్చుకోండి, ఇదిగో ప్రార్థన చేయటం నేర్చుకోండి, భక్తి నేర్చుకోండి, విశ్వాసంలో ఎదగండి, కుటుంబాన్ని కట్టుకుందాం. కనుక మీ ఆదాయాన్ని అర్థం చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు, మీ డబ్బులు అర్థం చేసుకోవద్దు అని అంటుంటే మళ్ళీ దేంట్లోకి వెళ్తారు? అరణ్యంలోనికి వెళ్ళి మొదటి ప్రియులారు ఎప్పబడిన గాడిద, యేసయ్యను మోసిన గాడిద, రెండోది అలవాటు పడిన. కనుక ప్రియులారా నేను ముగిస్తా ఉన్నాను. తర్వాత ఇంకోటి చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం. 2 తొట్టులకు మధ్యలో ఉన్న, ఇవన్నీ చాలాసార్లు చెప్పాను కదా ముందుకు వెళ్ళిపోతాను. ఇది 2 తొట్టుల మధ్యలో ఉన్న గాడిద అంటే ఆ తొట్టికి సంబంధించింది కాదు, ఈ తొట్టికి సంబంధించింది. అంటే లోకానికి సంబంధించింది కాదు, దేవునిలో ఉన్నది కూడా కాదు. ప్రియులారా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పటి నుండో ప్రార్థనకి వెళుతూ దేవుళ్ళో సాగుతూ ఆ వివాహాల వయసు ఆ వివాహ కార్యక్రమంలోకి వచ్చిన వాడికి ఏళ్ళ ముందు చెప్తారు ఏమనంటే జల్లు లేదా దేనికి? ఇప్పుడు దేవుని నమ్ముకున్నారు కదా, దేవుని సన్నిధి గుమ్మడికాయ తింటది ప్రియులారా, ఆ గుమ్మడికాయ లేదా, కొబ్బరికాయ లేదా? ఇప్పుడు పుష్పతైన అమ్మాయి ఉంది, వాళ్ళ అమ్మ నాన్నోళ్ళు ఏం చేశారంటే కూర్చోబెట్టి అట్టుపొళ్ళు వద్దులే, ఏ వద్దులే, బైబిల్ ఎడితే సరిపోతానంటే ఈ పెద్ద వస్తుంది విశ్వాసి. కనుక ఈ విశ్వాసి అటు లోకానికి సంబంధించింది కాదు, ఇటు దేవునికి సంబంధించింది కాదు. వచ్చి ఆ తల్లిదండ్రులు నియమాన్ని ఏం చేస్తుంది తెలుసా? అయ్యో అట్టుపొళ్ళు పెట్టకపోతే తెలుసా, అయ్యో కొబ్బరికాయ పెట్టకపోతే ఎలాగా, అయ్యో అని ప్రియులారు వచ్చాడు. కాబట్టి 2 తొట్టులకు మధ్యలో ఉన్న ఆ గాడిద వలె ఉండకూడదు. కాబట్టి ప్రియులారా మొట్టమొదటి విశ్వాసులైన మీరు కొత్త వారికి ఏం చేయాలి? చెప్పాలి, అలా చేయకూడదమ్మా, అలా ఉండకూడదమ్మా అని చెప్పాలి. ఆ తొట్టికి సంబంధించింది కాదు, ఈ తొట్టికి సంబంధించింది కాదు అన్నట్టుగా మనం ఉండకూడదు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియులారా మొన్న తేతల్లో గొడవ అయింది, మేము వెళ్ళాం. అసలు ఏం జరిగింది అక్కడ గొడవ ఏంటని తెలుసుకుని అక్కడ సమాధాన పరిస్థితికి వెళ్తే ఆయన ఏం చేశాడని అంటే సంఘంలో గరిబెలు పెట్టి వేరే సంఘానికి వెళ్ళాడు. ఈ సంఘంలో గరిబెలు పెట్టి వేరే సంఘంలోకి వెళ్ళాడు. ఇప్పుడు మాకున్న పాస్టర్లకున్న తత్వం ఏంటి అని అంటే వేరే సంఘంలో ఉన్న వ్యక్తి ఈ సంఘానికి వచ్చాడు అనుకో, మేము ఆలోచిస్తాం ఎలాగా అని అంటే అక్కడ మానేసి వచ్చాడంటే ఎలాంటాడో, ఆయన తత్వం ఎలాంటిదో, ఆయన అక్కడే అలా పెట్టుకున్నాడంటే మన దగ్గర కూడా అలా ఉంటాడు అని ఆయన వైపు కన్ను వేస్తాం. అట్టిది కానీ ఈయన ఎప్పుడైతే ఆ సంఘానికి వెళ్ళాడో, ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు ఇది ఎందుకు మానేసి వచ్చాడు, అక్కడ వాక్యం ఉంది కదా, అక్కడ అంత దైవజనుడు ఉన్నాడు కదా, ఎందుకు వచ్చాడు ఈయన అని ఆలోచిస్తూ ఆయనకు విలువ లేదంటే వెళ్ళిన తర్వాత అలా ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న వ్యక్తి మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు, మరి సంఘానికి వచ్చేసిన తర్వాత ఒక్కసారి వెళ్ళిపోయిన వ్యక్తి ఒకసారి కాలు ఎరిగింది అనుకోండి, బండి రిపేర్ అయ్యింది అనుకోండి, అస్తమని ఆ బండికి ఏమొస్తుంది? ఒకసారి వెళ్ళిపోయాడు ఆ దొడ్డికి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వచ్చాడు అనుకోండి, విలువ ఉంటుందా? విలువ ఉండదు. కాబట్టి ప్రియులారా ఏదో ఒక దొడ్డులో ఉండాలి. ఆ దొడ్డికైనా సంబంధించిన వాడిగా, ఈ దొడ్డికైనా సంబంధించిన వారిగా ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ దొడ్డికి సంబంధించిన వాడు కాదట, ఆ దొడ్డికి సంబంధించిన వాడు కాకుండా మధ్యలో ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కానీ ప్రియులను గమనించండి, మనము ఏదో ఒక దొడ్డికి సంబంధించిన ఏదో ఒక సంఘానికి ఏదో ఒక మందిరానికి చేర్చబడి వారుగా ఉండాలి. లేకపోతే మాటమేటికి మారితే ప్రియులారా వాళ్ళకు విలువ ఉండదు, వారికి గౌరవం ఉండదు అనే విషయాన్ని మీకు ముందు రమ్మంటారు, తర్వాత వారిని హేళన పాలు చేస్తారు. కాబట్టి ఏదో దొడ్డికి ఏం చేయాలి? అలవాటు పడే వారిగా ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొక విషయాన్ని మనం చూస్తున్నాం చూడండి, సంఖ్యాకాండంలో నేను ముగిస్తున్నానండి. సంఖ్యాకాండంలో చూస్తే 22వ అధ్యాయంలో 28వ వచనంలో బిలాము అనే ఒక దైవజనుడు ఉన్నాడు. శపించడానికి వెళుతూ ఉంటుంటే ఆ గాడిద బుద్ధి చెప్పిందంట. ఎవరికి? బిలాము. ఈ గాడిద గురించి ఇలా చెప్పొచ్చు ఏమనంటే బుద్ధి చెప్పిన గాడిద అంటే దేవుడు వాక్ శక్తిని ఇచ్చాడట, దాన్ని కొడతా ఉన్నాడట. కొడతా ఉంటుంటే ఆ గాడిద నోరు తెరిసేలాగా అంటారు, నేను ఎప్పుడైనా కొట్టానా, ఎప్పుడైనా ఇలా చేశానా యజమానుడా,
నువ్వు ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాను కదా. ఈ రోజు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నానంటే నా ఎదుట దేవుడు నిలబడ్డాడు, దేవుడు దూత ఖడ్గం పట్టుకొని నిలబడ్డది అన్నప్పుడు అప్పుడు బిలాముకి ఏమొచ్చిందనంటే బుద్ధి వచ్చింది. నేను ఎలా చెప్తాను, మాట్లాడి బుద్ధి చెప్పిన గాడిద. ఈరోజు మనము మాట్లాడి బుద్ధి చెప్పిన గాడిదలుగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, జకరియా రాసిన గ్రంథం 9వ వచనంలో యేసు ప్రభువారు గాడిద ఎక్కి యెరూషలేముకు వస్తారని ముందుగానే ప్రవచింపబడిన ఆ సందర్భాన్ని మనం చూస్తే ఆయన దేవాతి దేవుడై ఉండి, గొప్ప దేవుడై ఉండి, మహిమ గలవాడై ఉండి, తాను దీనుడై దేని మీద ఆయన ప్రయాణం చేశాడని అంటే గాడిద మీద ఆయన ప్రయాణము. ఆ రోజుల్లో గుర్రాలు ఉన్నాయి. ఆ రోజుల్లో గుర్రాలంటే ఉన్నతమైన వారు గుర్రాలు మాట. గాడిదలు స్వల్పమైన వారు, అంటే తక్కువ బడ్జెట్ కలిగిన వారు. కానీ యేసయ్య దేవాతి దేవుడై ఉండి, మహిమ గలవాడై ఉండి, తను తగ్గించుకొని అందరూ గుర్రాలు కోరుకుంటుంటే, అందరూ కూడా ప్రియులారా ఉన్నతమైన కోరుకుంటుంటే ఆయన దీనుడై తగ్గించుకొని ఆ గాడిదను కోరుకున్నాడట. కాబట్టి మానవుడు నీచమైన వాడు, ఎవరికి పనికిరాని వాడు, ఎవరికి కనుక అందరి చేత అసహింపబడిన వాడైనా గాడిదను కోరుకున్నట్టుగా మానవుడు కోరుకుని ఆ గాడిద మీద చదవండి రా. అమ్మ చాలు, నేను వివరిస్తాను చూడండి. ప్రియులారా, గాడిదనెక్కి యేసయ్య దగ్గరకు వస్తాడు. ఇక తీయొద్దులేని మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసయ్య ఆ గాడిద మీద అందరూ కూడా వస్త్రాలు వేసిన తర్వాత గాడి మీద కూర్చోగా ప్రజలందరూ ఓసన్న 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 కేకలు వేస్తూ ఉంటుంటే ఆ గాడిద వారి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిందట. గాడిద అంటండి సరిగా నడవదట. గాడిద ప్రజలు అరిస్తే మరీ బెదిరిపోద్దట. కానీ ఈ సందర్భంలో గాడిద నిశ్శబ్దముగా వెళ్ళవలసిన గమ్యస్థానానికి నడుచుకుంటూ యేసయ్యను తీసుకువెళ్ళటానికి కారణం ఏంటంటే యేసయ్య గాడిద కూర్చున్నటాన్ని బట్టి గాడిద అదుపుగా నడిచింది. అన్నా ఎలా నడిచిందిరా? అదుపుగా నడిచింది. ఈరోజు మనుషుడు అదుపు లేకపోతా ఉన్నాడు. అదుపు లేని వాడు యేసయ్య కలిగి ఉండటాన్ని బట్టి ఏం కలుగుతాడో తెలుసా అండి? అదుపులోకి వస్తాడు. అంటే దాని అర్థం ఏంటనంటే మీకు ఎలా చెప్తాను. ఒక ఆయనకి దెయ్యం పట్టిందంట. వాళ్ళ అమ్మ ఆడి అంచోపు కూడా సమాధిలోనే ఉంటాడట. బట్టలు వేసుకోడు. అయ్యోయ్యో అని చెప్పి పెద్దనాన్న చిన్నాన్న బంధువులందరూ కలిసి తల్లిదండ్రులు కలిసి ఆయన ఇంటికి లాక్కొచ్చి కదా మంచి బట్టలు వేసి గొలుసులతో కడతా ఉంటే మళ్ళీ ఇప్పుడు తెంపుకునేవాడు తెంపేసుకొని మళ్ళీ ఆ బట్టలు చింపేసుకుని మళ్ళీ సమాధుల్లోకి వెళ్ళిపోయేవాడు. అక్కడ చక్కని మాట రాయబడుతుంది ఏంటంటే వాడిని ఎవరు అదుపు చేయలేకపోయేవారట. ఎవరిని? దెయ్యపడి. ఎందుకు అదుపు చేయలేకపోయేవారు అని అంటే వాడిలో ఏమున్నాయనంటే దెయ్యాలు ఉన్నాయట. ఈ దెయ్యాలు ఉండటాన్ని బట్టి వాడిని ఏం చేయలేకపోయారు అని అంటే అదుపు చేయలేకపోయారట. అదుపు చేయలేకపోయిన వాడిని యేసయ్య దగ్గరికి వెళ్ళి వాడిలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఇదిగో గాడిదను అదుపు చేసినట్టుగా వాడిని దేవుడు ఏం చేశాడండి? అది అక్కడ చక్కటి మాట రాయబడుతుంది ఏంటంటే ప్రియులారా, వాడిలో ఉన్న దెయ్యాలు పారిపోయిన తర్వాత వస్త్రాలు కట్టుకుని యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడట. ఎంతకాలం అదుపు లేని వాడు ఇప్పుడు ఏమొచ్చింది? అదుపు వచ్చింది. ఈరోజు నిజమే చాలా మంది మనుషులు కనుక ఎంత సరి చేసినా సరికాని వారు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వ్యక్తిని ఏం చేయాలండి? అదుపు చేస్తాడు. కాబట్టి ఈరోజు అట్రీతిగా మనం ముందుకు సాగుదాం. ఇంకా చెప్పండి, ఇంకో మాట ఉంటుంది ఏంటనంటే అడ్డగాడిదట. ఏ గాడిద? అడ్డగాడిద అంటే తోవ ఎలా ఉంటే ఎలా వెళ్తావు, ఎలా నడుస్తుంది అన్నమాట. కాబట్టి అడ్డగాడిదగా మనం ఉండకుండా మనం దేవుని మోసే గాడిదగా, ఆయన సువార్తను ప్రకటించే గాడిదలుగా, ఆయన కొరకు మహిమ తెచ్చే గాడిదలుగా, ఆయన చేత అదుపు చేయబడిన గాడిదలుగా, ఇవ్వబడిన గాడిదలుగా మనం జీవిద్దాం. యేసయ్య ఆయన రాక చాలా సమీపంగా ఉంది. ప్రభు రాబోతున్నాడు. ప్రభు వస్తూ ఉంటుండగా ఇక దేని బట్టి మనము బంధించబడున్నామో దాటిని బట్టి మనం విడుదల పొందుతాం. ప్రియులారా, ఇక తీయొద్దుల కీర్తనలు అంటాడు జ్ఞానము లేని గాడిదంట. తర్వాత బుద్ధి లేని గాడిద, బుద్ధి చెప్పిన గాడిదట అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, అటువంటి గాడిదలుగా జ్ఞానం లేని గాడిదలే కాక
మన జ్ఞానం కలిగిన మనుషులుగా ఈ లోకంలో యేసయ్య కలిగి ఉన్న వారి వలె మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేసి నడిపింప చేయనుగాక. తలలు వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. ముగిస్తా ఉన్నాను, ఒకసారి మనం పరిచయం. ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు ఈ ఉన్న వర్తమానంలో ఏదైనా మీతో మాట్లాడేది నిజమే, ఇలా ఉన్నాను అనుకుని మీ మనసు కనుక్కుంటే, ఏ విషయాల్లో కట్టబడ్డారో, ఏ విషయాలు బానిసలయ్యారో, ఏది మిమ్మల్ని ఏలుబడి చేస్తా ఉందో అది ప్రభు దగ్గర ఒప్పుకుంటే, దేని ద్వారా అవమానం పాలవుతున్నారు, నింద పాలవుతున్నారు, సిగ్గు పాలవుతూ ఉన్నారు, ఏ విషయాల్లో నష్టపోతా ఉన్నారు, ఏ విషయాల్లో అనారోగ్యాలు వస్తున్నాయో, ఏ విషయాల్లో మీకు అనేక సమస్యలు వస్తున్నాయో, దాన్ని గ్రహించిన మీరు ఈరోజు యేసయ్య చెప్పండి, అయ్యా ఈ అలవాటును బట్టే నాకు సమాజంలో గౌరవం లేకుండా అయిపోయాను, ఈ అలవాటును బట్టే నాకు సమాజంలో నేను ఇలా ఉండిపోయాను, అయ్యా నేను దాంట్లో బంధింపబడిపోయాను, ఈ అలవాటును బట్టే నేను కట్టబడ్డాను ప్రభువా అని ఒక్క మాట యేసయ్యకి చెప్తే ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన విడిపించి ఆయన నీ మీద నీలో ఉన్నప్పుడు ఇదిగో ఆ గాడిదకు విలువ వచ్చినట్టుగా, గౌరవం వచ్చినట్టుగా నిన్ను గౌరవపరుస్తాడు. ఎక్కడ అవమానం పాలయ్యావో అక్కడ నిన్ను గనురాలుగా చేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, అనేక మందికి ఆశ్చర్యకరంగా చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని అన్మికులుగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, ఈరోజు మరొక సంవత్సరం మీరు మాకు అనుగ్రహించి, దేవా మీరు మాకు ఇచ్చిన చక్కని ఈ రోజును బట్టి మీకు వందనాలు. అయ్యా ఇప్పబడిన గాడిదగా ఉండి, యేసయ్యను మోసిన గాడిదగా, నీ కొరకు ప్రకటించే గాడిదలుగా, అయ్యా నైనా నిన్ను మోసేవారిగా మమ్మల్ని మీరు చేయండి. దేవానైనా నీ సువార్తను చెప్పే గాడిదలుగా మమ్మల్ని మీరు చేయండి, సహాయపడండి. దేవా కొన్ని మీరు కోరుకుని గాడిదలు కూడా ఉన్నాయి, అలా కాక మీరు కోరుకున్న గాడిదలుగా, మీకు మహిమ తెచ్చే గాడిదలుగా మమ్మల్ని మీరు చేసి మహిమ పొందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సమయంలో ఈ కార్యక్రమం మనం ముగించుకుందాం. మీరు చాలా లేట్గా వస్తా ఉన్నారు, ఆదివారం కానీ నైట్ మీటింగ్లు కానీ, దాని మీద లేట్ అవుతా ఉంది. మీరు లేట్గా వస్తే లేట్ అవుతా ఉంది, కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తించి పెందలకడ రావాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, సమయంలో ఈ కార్యక్రమం మనం ముగించుకుందాం. మరి గుడ్ ఫ్రైడే ఉంటూ ఉంది. మరి ఆ రోజు 12 గంటలకు ప్రారంభిస్తాం, 3 వరకు ఉండాలి కాబట్టి, 3 గంటల వరకు ఉండాలి కాబట్టి మీరు సిద్ధపడి రండి. ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి, వాటర్ ఉంటుంది, అయినా మీ ఇంట్లో మీరు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుని సిద్ధపడాలని మనం చేస్తూ ఉన్నాం. ఆ రోజు కొరకై 2-3 వారాల నుంచి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రసాద్ గారు పులిహార సిద్ధపరుస్తూ ఉన్నారు, ఆనంద్ గారు వారు మజ్జిగ సిద్ధపరుస్తూ ఉన్నారు. మధ్యలో మీకు ఆ డ్రింక్ రసన ఇవ్వబడుతుంది కాబట్టి అఖిల్ గారు, కొనుక్కుపట్టి అఖిల్ గారు వారి కుటుంబం వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రోజు కొరకే సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాం. దగ్గరగా మనం ముగించుకుందాం. ప్రియులారా, లావణ్య కుర్చీత రాయంద్రమ్మ పేపర్ తీసుకొని, మరి ఆ రోజు కొరకు 7 మాటలు, యేసు ప్రభు పలికిన మాటలు చెప్పవలసి ఉంది కాబట్టి ఈసారి అందరినీ కవర్ చేయాలనే ఉద్దేశంతో 4 ఉండేలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎలాగంటే ఒకరు వాక్యం చదువుతారు, ఒకరు వివరిస్తారు. ఒకరు వాక్యం చదువుతారు, ఒకరు ఏం చేయాలి, వివరించాలి. అలా చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి వివరించలేని వారు వాక్యం చదువుతారు, చదవగలని వారు చదివేవారు, లేకపోతే వివరించగలిగిన వారు వివరించాలనేది నేను కోరుకుంటున్నాను. అటు రీతిగా మనం ముందుకు వెళదాం. ప్రతి సంవత్సరం లాగానే మొట్టమొదట వాక్యం చదువుతారు, తర్వాత వివరణ జరుగుతుంది, ప్రసంగం చేస్తారు, ఆ తదుపరి పాట పాడతారు, ఆ తర్వాత ఆఖరుని ప్రార్థన చేస్తారు. ఇలాగూ 7 ఈ కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇప్పుడు మీరు ఇవ్వాలి, పేర్లు ఇవ్వాలి. ఏంటనంటే ఎవరు చదువుతారు, చదవటం, వివరించడం కాదు, చదవటం. లిల్లీ చదువుతుంది,
రెండో మాటకు ఇజ్జీ గారు చదువుతారు. అమ్మ చదవటం అమ్మ, ఒకవేళ ఎవరించగలిగితే కూడా చదవచ్చు. మూడో మాట ఎవరు చదువుతారు? ఇది తెలిసేది. మూడో మాట ఎవరు చదువుతారు? నాలుగో మాట, ఐదో మాట, ఆరో మాట, ఏడో మాట. మళ్ళీ అమ్మ ఇలాగా చెప్పండి, ఆ రోజు కొరకు సిద్ధపడండి. ఎవరు చెబుతారు? ఎవరించటం 7 మాటల్లో మొదటి మాట ఎవరు చెబుతారు? ఎవరన్నా? రెండో మాట, మూడో మాట, నాలుగో మాట పాటలాగా ఉంది, పళ్ళు పాటలాగా ఉంది. ఐదో మాట, 5 వాక్యం చదువుతారు సుందరమ్మ గారు వాక్యం. ఆరో మాట, ఏడో మాట ఎవరు చెప్తారు? మీరు సిద్ధపడాలని మీకు మనవి చేస్తా ఉన్నా. అట్రీతిగా దేవుడు అమ్మ ఇప్పుడే అమ్మ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మాకు దొరకరు.